హాయగా చల్లగా. ఆదిత్య ఆయన సెలెక్ట్ చేసుకున్న పాట జాబిల్లి కోసం ఆకాశమల్లె, చిత్రం మంచి మనసులు, లిరిక్స్ ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు. ఆల్ ది బెస్ట్. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. 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 నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పూలనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిక్కుల ఈ మొక్కలు నీ బుక్కలుగా. ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమివరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమివరమైనది ఎన్నాళ్ళైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నా రేపటి అడి ఆశల రూపం నీవే. దూరాన ఉన్నా నా తోడు నీవే. నీ దగ్గరున్నా నీ నీడ నాదే. నాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. వేచాను నీ రాకకై. ధన్యవాదాలు. ఈ నీ రెండో పర్ఫార్మెన్స్ ఫస్ట్ పర్ఫామ్ చేసి ఉంటే ఎంత బాగుండేది. అంత ధైర్యంగా పాడావు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కదా, అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు, అందుకని ఇప్పుడు ధైర్యం వచ్చిందనమాట. విజయప్రకాష్ గారు, కొన్ని పర్ఫార్మెన్స్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆనెస్టీ కనబడినప్పుడు ఎలా పాడితే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆదిత్య మీరు పాడింది నాకు చాలా నచ్చింది. సార్ వెరీ ఆనెస్ట్, ఒక ఇన్నోసెన్స్ ఉండింది. థ్యాంక్ యూ సార్. నేను 100% నాకు పాడేందుకు రాదు, కానీ నాకేం తెలుసో అది నేను బాగా పాడతానండి అని ఒక సరెండరింగ్ మోడ్. అంటే ఆ పాటకు మేము శరణాగతి అయ్యి నాకు ఎలా తెలుసో అలా నేను మనసారా పాడతానండి అనే ఒక ఆనెస్టీ ఉంది కదా, అది మీకు బలం ఆదిత్య. మీ బలమే అది. యువర్ స్ట్రెంగ్త్ థ్యాంక్ యూ సార్. ఈజ్ యువర్ ఆనెస్టీ.
కానీ టెక్నికల్గా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అంతా మీకు డీటెయిల్గా చెప్పి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్ జాయ్. విబ్రాటో, వాయిస్ షేకీగా ఉంది కొన్ని చోట్ల. అదన్నీ ఎలా మనం వర్క్ చేయడం మనం కూర్చుని డిస్కస్ చేద్దాం. ఓకే సార్. కానీ చాలా మంచి ఎఫర్ట్ అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సార్. కొంచెం వణుకు అక్కడక్కడ కొంచెం ఎక్కువగా వినిపించింది, కానీ నచ్చింది. విజయ్ గారు చెప్పిన తర్వాత అంటే నిజాయితీగా పాడినప్పుడు అది నాకు మరింత మధురంగానే అనిపించింది. అది చాలా సున్నితంగా మా హృదయాలకు చేరువైంది. థ్యాంక్ యూ సార్. చాలా అమాయకత్వంతో కూడినటువంటి గాత్రం మీది. అండ్ యూఆర్ అ వెరీ సిన్సియర్ పర్సన్, అది తెలిసిపోతుంది. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ రౌండ్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్, వెరీ గుడ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ ఆదిత్య. వివరమైనది ఎన్నాళ్ళై